రావులపాలెంలో ఉన్న క్రీస్తు సంఘం నిర్వహిస్తున్న ఈ బైబిల్ తరగతికి హాజరవుతున్న ప్రతి ఒక్కరు, చాలా ప్రాంతాల నుండి వచ్చారు స్థానిక సంఘ సభ్యులు, ప్రతి ఒక్కరికి విజయవాడ సింగనగర్లో ఉండే క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయమేమో అవిశ్వాసులైన దేవుని కుమారుల గురించి విన్నారు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా విశ్వాసులైన దేవుని కుమారుల గురించి ఆలోచించబోతున్నాం. ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. వెనకుండే సోదరులు ముందుకు వచ్చేస్తే ప్లీజ్. వెనకుండే సోదరులు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే స్త్రీలు కూడాను. వాక్యం విన్నప్పుడు చెవులు హృదయము దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. అలా కాకపోతే పరిశుద్ధాత్మను ఎదిరించిన వారం అవుతాము అంటాడు స్టెఫెను. వాక్యం వింటుండగా మనసు ఆలోచనలు ఎప్పుడైనా పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. వెంటనే దాన్ని మన దగ్గరికి తెచ్చుకోవాలి. దేవుని ఎదిరించకుండా ఉండాలి. ఓకే, విశ్వాసము గల దేవుని కుమారులు. ఓకే, వారిలో దానియేలు, అతని స్నేహితులు, ఇక్కడ ఉండే వాళ్ళందరము విశ్వాసులమే, అందులో అనుమానమేమీ లేదు. మరి మనము విశ్వాసులమైతే ఇప్పుడు చదువుకునే ఈ పాఠం ద్వారా మనం ఎలాగా మెరుగుపడగలము లేక నిరూపించుకోగలము? విశ్వాసం గల దేవుని కుమారులు ఎట్టి పరిస్థితిలోనైనాను తమ పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరి పవిత్రతను? నా పవిత్రతను నేనే. ఇప్పుడు నేను విశ్వాసము గల దేవుని కుమారుడే, కానీ నాకు విశ్వాసం ఉందా లేదా? ఒకవేళ ఉంటే నా పవిత్రతను నేనే కాపాడుకోవడానికి కృషి చేయాలి. మనమందరము దేవుని కుమారులమే, విశ్వాసం గల దేవుని కుమారులము. ఎట్టి పరిస్థితిలోనైనాను, పరిస్థితి ఎలాంటివి అయినను విశ్వాసం గల దేవుని కుమారులు తమ
పవిత్రతను పోగొట్టుకోకూడదు అని కృషి చెయ్యుదురు. చాలా మందిమి, ప్రతి ఒక్కరు కావచ్చు, పవిత్రతను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది మనకు అర్థం అవ్వాలి. ఆ పవిత్రత ఇట్టి పరిస్థితిలో పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. దేవుడు తన కుమారులుగా మనల్ని సృష్టించాడు. ఆయన్ని ఉద్దేశించి పరిశుద్ధత అనే పదం వాడారు. దేవుడు ఎలాంటి వాడని? ఆయన గుణాల్లో దేవుడు పరిశుద్ధుడు. ఒక వచనం చెప్పండి. లేవియ కాండం 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. చదవండి. మైక్ ఎవరి దగ్గర అయినా ఉంటే చదవండి. మైక్ లేదా? మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. దేవునికి అయితే పరిశుద్ధత అన్న పదాన్ని వాడారు. మనుషులకు సంబంధించి పవిత్రత అని పదాన్ని వాడారు. మనుషులు పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధత అనేది మామూలుగా అయితే ప్రత్యేకింపబడిన వారు అని అంటారు. కానీ పరిశుద్ధత అనేది పాపరహితమైన స్థితి, పాపము లేని స్థితి. అది మనుషులకు ఊహకు అందని స్థితి. ఎందుకు? ఆది కాండము 5వ అధ్యాయము 6వ వచనంలో, క్షమించాలి, 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. రైట్. ఎవరు చూస్తున్నారు? ఎంతమందివి? మరి నా ఊహలు తలంపులు చెడ్డవిగా ఉన్నప్పుడు ఆయన గమనిస్తాడా? నన్ను పట్టించుకుంటాడా? జీవన్, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు చెడ్డవి అంటాడా? అంటే నాతో సహవాసం చేస్తాడా? ఆశీర్వాదాలు ఇస్తాడా? సమాధానము కలిగి ఉండగలనా? బాగా ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు ఒకటే, కొద్దిగా క్షీణించింది. ఇప్పుడు ఎందుకు? అప్పుడు టీవీలు లేవు, ఈ ఫోన్లో ఈ ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఎప్పుడు? ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినప్పుడు. ఇప్పుడు అన్నీ ఎక్కువయ్యాయి, జనాభా ఎక్కువైంది, హృదయంలోని తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము ఇంకా చెడ్డది అని. మరి ఆలోచనలు ఊహలు చెడ్డవి అయితే మాటలు క్రియలు ఎలాగుంటాయి? అక్కడ వాడిన పదం చెడిపోయిరి.
మనుషులు, నరులు దేవుని దృష్టిలో చెడిపోయి, తాను ఎలాంటి వాడు మరి అందుకే సృష్టించాడా అని తన హృదయంలో నొచ్చుకున్నాడు అనే పదము ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా చెప్పాడు. దేవుడు నొచ్చుకున్నాడు, అందుకే జలప్రళయాన్ని తీసుకొచ్చాడు అని అందరికీ తెలిసిన విషయమే. దానియేలు అతని స్నేహితులు ఎలా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేశారనేది ధ్యానిద్దాం. అసలు హృదయము, మనసు అపవిత్రమై ఉండడానికి దేవుని విషయంలో అయితే పరిశుద్ధత అనే పదాన్ని వాడచ్చు, మనకు సంబంధించింది అయితే పవిత్రత అనే పదాన్ని వాడచ్చు. పవిత్రంగా ఉంచుకోవడము, అపవిత్రంగా మార్చుకోవడము ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. మన అనేది జనరల్ అయిపోద్ది, మన అనేది నా చేతిలో ఉంది. అందుకంటే దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో 8వ వచనం అండి. 1వ అధ్యాయము 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా స్థలమమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. దేవుడు చాలా అండి, థ్యాంక్ యూ. తాను అపవిత్రుడు కాకూడదు అని ఎవరి చేతిలో ఉందని? కరెక్ట్ జవాబు, నా చేతిలో ఉంది. సరే, పవిత్రంగా ఉండడము మన చేతిలోనే, నా చేతిలోనే ఉంది. అపవిత్రంగా ఉండడం కూడా నా చేతిలోనే ఉంది. అసలు ఎలాగ అపవిత్రులు అవుతారు? యేసు దాని గురించి చెబుతూ ఉన్నాడు. ఏమిటి అంటే మత్తయి రాసిన సువార్తలో 15వ అధ్యాయము 'ప్రభు చెప్పిన మాట 18, 19, 20 వచనాలు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? రైట్. మనుషులను అపవిత్రపరిచేవి. తర్వాత దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. 18 నుంచి 20. ఓకే, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. దురాలోచనలు అంటే అక్కడ ఆది కాండంలో చెప్పబడిన మాటనే యేసు ఇక్కడ తిరిగి పునరుద్ఘాటిస్తున్నాడు. నరుల హృదయంలోని, తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవే అని. ఇక్కడ యేసు దురాలోచన ఎక్కడ కలుగుతుంది? ఇష్టపడి చెడ్డ ఆలోచనలు ఏర్పడాలి అని కోరుకుంటామా? ఇష్టం లేకపోయినా వస్తుందా? హలో పురుషులు, వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారండి. మనకి ఇష్టమైతేనే చెడ్డ దురాలోచన మనలో ఏర్పడుతుందా? ఇష్టం లేకపోయినా దురాలోచనలు ఏర్పడతాయా?
నిశ్శబ్దంగా ఊరుకున్నామంటే కారణము తెలిసి చెప్పకపోవడము బాగోద్దు అని, రెండోది వినకపోవడము అనేది, లేక అర్థం కాకపోవడము అనేది. ఇష్టపడే ఏమొస్తాయి? ఎంతమందికి ఇష్టమైతే? ఇప్పుడు ఎవరిని ఊరిపుతారో చూద్దాం. అందరికీ నాకును, నేనేమి పరలోకం నుండి ఊడిపడలా. అందరికీ ఒకటే ప్రాబ్లం, ఒకటే సమస్య. లిస్ట్ పెట్టాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనమును, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణము. ఎక్కడి నుంచి వస్తాయి? ఎలాగ వెళ్ళాయి అక్కడికి? 12వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. మత్తయి రాసిన సువార్త 34వ వచనము నుండి 37వ వచనం వరకు. సర్ప సంతానమా, అమ్మా మెచ్చుకుంటున్నాడు కదా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. రైట్. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదువు. హృదయంలో ఈ 15వ అధ్యాయంలో చెప్పిన లిస్టును ఇష్టపడి నింపుకునేది ఎవరు? నేనే. ఎలా నింపుకుంటాను చెప్పండి? చూచి వీటిని, చెడ్డ వాటిని చూచి, విని, విని ఊహించి కొన్నిటిని, ఇష్టపడే వీటన్నిటినీ హృదయంలో నింపుకుంటాం. సందర్భాన్ని బట్టి కావచ్చు, అవసరాన్ని బట్టి కావచ్చు, వీటన్నిటిని బట్టి చెడ్డవాటిని చూచి, చెడ్డవాటిని విని, ఊహించి, సందర్భం కావచ్చు, ఇంట్లో వాతావరణం కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్యన ఉండేది కావచ్చు, కానీ ఇష్టపడే ఇవి లోకంలో ఉండే వాటిని చూసి నేను కూడా అలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మంచి చెట్ల తెలివి ఉండడం వల్ల వచ్చిన ప్రమాదము. దేవుడు మంచి చెట్ల తెలివిని మొట్టమొదటి మానవునికి, దేవుడు మనలో ఎవరినైనా ఎల్లప్పుడూ తిట్టుకునేటట్లుగా ఉండు అని సృష్టించుంటాడా? మరి ఎందుకు తిట్టుకుంటాను నేను? కొండెములు చెప్పేటట్లుగానే సృష్టించాడు. నువ్వు కొండెములు చెప్పుకుంటూ బ్రతుకు అని సృష్టించుంటాడా? మరి అబద్ధం చెప్పు, మోసం చేయి, వ్యభిచారము చేయి, దొంగతనము చేసేటట్లుగా సృష్టించాను అని అంటున్నాడా? ప్రసంగి 7:29 ఏమంటాడు?
అంటే నన్ను ఎలా సృష్టించుంటాడు? మరి నాకు ఇవన్నీ ఏమిటి? ఏమవి చెప్పండి ఒక్కొక్కటి. ఇది నేను తప్పు రాశాను, క్షమించాలి. ఇది ఈ లిస్ట్ చెప్పండి. మత్తయి 15:18-20. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనము, దొంగతనము, ఎవరినైనా దూషించడం, అబద్ధం, మోసం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ద్రోహం, ఇంకా చాలా చాలా 21 రకాల చెడ్డ గుణాల గురించి ఇష్టపడే హృదయాన్ని నింపుకుంటాం. అందులో నుండి ఏమొస్తుంది? అందరికీ ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ బాగా పెరిగింది. ఒక 30 సంవత్సరాల కింద అయితే ఎక్కువ మందికి తెలియదు. ఏది ఫీడ్ చేస్తే తిరిగి అదే వస్తుంది. హృదయము కంప్యూటర్ లాంటిది. హృదయం దేని లాంటిది? హృదయము లేక మనస్సు కంప్యూటర్ లాంటిది. అందులోకి ఏవి పెడితే తిరిగి అవే వస్తాయి. ఆ వచ్చేవి మనిషిని ఏం చేస్తాయి? అవి రాకుండా చెయ్యాలి. అంటే సారీ అవి అలాంటి వాటిని హృదయంలో మనసులో పెట్టుకోకుండా ఉండాలి. అయితే ఉండే వాటిని ముందు ఏం చేయాలి? తొలగించాలి, డిలీట్ చేయాలి. ఫోన్లో చూస్తాం, కొన్ని విషయాలు మనకు నచ్చవు, వెంటనే డిలీట్ చేసేస్తాం. ఇంకొకరికి తెలియకూడదు అనుకుంటాం, కొన్ని రహస్యాలు ఉంటాయి, దాన్ని వెంటనే డిలీట్ చేస్తాం. అసలు డిలీట్ చేసేమనే ప్రభుత్వం వాళ్ళు కూడా కోరుతారు, బ్యాంక్ వాళ్ళు కోరుతారు, ఇంకా చాలా చాలా. వాటిని డిలీట్ చేయాలి. వీటిని, ఈ చెడ్డ వాటన్నింటినీ. ఎందుకని? నేను దేవుని దృష్టిలో అపవిత్రుని అయిపోతున్నాను, నాకు దేవునికి సమాధానం లేదు, దేవుడు నా ప్రార్థన వినడు, అది నమ్మటం లేదు. మనం బీ కేర్ఫుల్. ఎంతసేపు ఎదురు వ్యక్తిని గురించి, చెడులు లోపాల గురించే ఆలోచించి మాట్లాడడం, కానీ ఈ హృదయం మనసు అపవిత్రమైపోయింది అని అనుకోవటం లేదు. మరి ఎలాగా దాన్ని తొలగించడం? అలాగా ఇల్లు శుభ్రంగా ఉండాలి అనుకుంటే స్త్రీలు ఎక్కువగా బాధ్యత తీసుకుంటారు, పురుషులు తీసుకుంటాం. ముందు ఉండే మురికి అంతటిని ఏం చేస్తాం? చెత్తా చెదారాన్ని ఏం చేస్తాం? అందరి హృదయాలు, అందరి మనసులు మురికితోనే నిండి ఉంది. నేను చెప్పిన మాట కాదు, ఆదికాండం 6:5 చెప్పాడు. ఇష్టపడిన వాటిని పెట్టుకుంటాము అన్నాడు కదా. హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు. మరి పనులు కూడా మనం ఏది నమ్మితే దాన్ని చేస్తాం. అబద్ధం చెప్పినప్పుడు నేను పాపం చేస్తున్నాను అని అప్పుడు అనిపిస్తుందా? అప్పుడు అబద్ధం చెప్పినప్పుడు అనిపిస్తుందా? మరి అప్పుడు ఏమనుకుంటావు?
ఆన్సర్. అబద్ధం చెప్పినప్పుడు ఏమనుకుంటాం? అవసరం కాబట్టి. ఎవరు అబద్ధం చెప్పలేదట అంటే తర్వాత అది ఎవరైనా అడిగితే నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పలేదా తిరిగి అంటే డిఫెన్స్ మెకానిజం అంటారు దాన్ని. డిఫెన్స్ మెకానిజం ఈజ్ సిన్, పాపమతి. నన్ను నేను సమర్థించుకోవడం అనేది మీ మాట అవునంటే అవును. పురుషులందరము భార్యలతో ఇప్పుడు నిజమే చెప్తామా? నో ఆన్సర్. స్త్రీలందరూ పురుషులతో ప్రతి ఒక్కటి చెప్పేస్తారా? నో ఆన్సర్. ఎందుకు? తనను తాను నమ్మని స్థితి అది భయంకరమైనది. హృదయము చెడిపోయింది అన్నాడు. అది ఘోరమైన వ్యాధి కలది. ఎలాగొచ్చింది ఆ వ్యాధి? ఆ వ్యాధిని తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను. ఎందులో? ఎప్పుడైనా అనుకుంటాం అలాగా? ఓకే, హృదయాన్ని శుభ్రం చేయాలి, అవసరము కూడాను. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన దృష్టిలో నేను పవిత్రుడిగా ఉండాలి. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండి ఉండు దాన్ని బట్టి మనసు పనులను చేయిస్తుంది అవయవాల్ని వాడుకొని. అపొస్తలుల కార్యంలో 15వ అధ్యాయము 9వ వచనంలో వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. హృదయములను ఏం చేయొచ్చు? 15:9 ఏం చేయొచ్చు? ఎస్, పవిత్రపరిస్తే అప్పుడు ప్రవర్తనలో పరిశుద్ధత ఏర్పడుతుంది. 1 పేతురు 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎస్. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనుషులకు సంబంధించి పవిత్రత అనే పదాన్ని వాడారు అన్నాను కదా. పరిశుద్ధత అంటే పాపరహితమైన స్థితి. ప్రవర్తనలో అది కనపడాలి అంటాడు. సమస్త ప్రవర్తన అన్నాడు. మరి ప్రత్యేకంగా హృదయం మనసు వీటితో నింపుకుంటే దేంతో నింపుకోవాలి? విశ్వాసం ఎలాగ ఏర్పడుతుంది? మరి వింటాం లేదా మనం? మోస్ట్ సీనియర్ మెంబర్ ఎవరండి? ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చండి? అంటే దేవుని బిడ్డగా మారి వాక్యం వింటూ ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నావు? ఎవరు మాట్లాడటం లేదు. 1 సంవత్సరం అయిందా? ముందు ఆమె నన్ను చూడొద్దండి, ఆమె నన్ను క్రీస్తులోకి నడిపించింది. నాకంటే ముందు ఆమె దేవుని బిడ్డండి. ఎన్ని సంవత్సరాల నుండి? ఇప్పటికీ 44, 50, 60 ఉండొచ్చేమో, ఏమో నాకు తెలీదు. మరి వాక్యం వింటం లేదా? వింటున్నామా? వింటం లేదా? మరి వినటం వల్ల ఏమవ్వాలి? విశ్వాసం అయితే విశ్వాసం ఏం చేస్తుంది?
ఈ చెడును, మురికిని ఏం చేయాలి? విశ్వాసము తొలగిస్తుందా లేదా? ఎవరికి వారి ప్రశ్న వేసుకోవాలి, పరీక్షించుకోవాలి. రత్నకుమార్ గారి గురించి నేను కాదు, నా గురించి నేను. ఎవరి గురించి వాళ్ళు. ఒకరికి ఆకలేస్తే ఇంకొకరు భోజనం చేస్తే నిండిపోద్దండి. ఒకరు ఊపిరి పీల్చుకుంటే ఇంకొకరు బ్రతుకుతారండి. ఒకరికి నిద్ర వస్తే ఇంకొకరు పడుకుంటే నిద్ర. మరి ఎవరికి వారే. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఇది అయిపోతుందండి, చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అంటే అన్ని వైపులా యేసుప్రభువే కనబడాలి. మనసు లేక నా మనసు, నా హృదయము లేక నేను యేసుప్రభు అనే చెరలో బంధించబడాలి. ఇటు చూసినా నాకు యేసుప్రభువే కనబడాలి. 13వ అధ్యాయం 5వ వచనము. 2వ పత్రికలోనే కొరింథీయులకు పౌలు రాసిన 2వ. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి. అంటే మనం మన విశ్వాసం గురించి ఎక్కువ ఆలోచిస్తామా, ఎదుటి వాళ్ళ విశ్వాసం గురించి ఎక్కువ ఆలోచిస్తామా? మార్చుకుందాం. మార్చుకుందాం. మొదటిసారి వంట చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మరి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చింది? ఓకే, మొదటిసారి మొదలు పెడతాం. నా హృదయము, నా మనసు కల్మషంతో నిండిందా, పవిత్రంగా ఉందా అని. మిమ్మల్ని మీరే అంటే ఎవరికి వారే ఏం చేయాలి? ఒకరి గురించి ఇంకొకరు కాదు. అది లోకం నుండి నేర్చుకున్నదే. లోకం అన్న మాట రాయలేదు నేను, హృదయమును నింపుకోవడము. లోకంలో ఉండే వాటిని చూచాము, విన్నాము, ఊహించి, మనకి ఇష్టమైన వాటిని ఊహించి, సందర్భాన్ని బట్టి అవసరం అనుకున్నప్పుడే వాటన్నిటినీ హృదయంలో ఇష్టపడి నింపుకున్నాను. నేను ఎవరి మీద నెట్టకూడదు. అప్పుడు నా హృదయం ఏ పరిస్థితిలో పవిత్రంగా ఉండదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే ఎవరి గురించి పరీక్షించుకోవాలి? డాక్టర్ గారు వచ్చి నన్ను పరీక్షిస్తాడు. మరి ఇప్పుడైతే ఎవరికి వారు, ఎవరు భోజనం వాళ్ళే తినాలా, లేక ఇంకొకటి తింటే సరిపోద్దా? ఎవరి నిద్ర, ఎవరి స్నానము, ఎవరి జీవితాన్ని, ఎవరి హృదయాల్ని అందరు చూస్తున్నాం. ఎవరు తిట్టుకుంటున్నారో లేదో ఎలా తెలుస్తుంది? కానీ ఒక్కడికి తెలుస్తుంది కాదు, ముగ్గురికి తెలుస్తుంది అంటాను నేను. సర్వజ్ఞుడైన దేవుడు, విరోధి అయిన అపవాది, మరి నాకు తెలీదా? ముగ్గురు. ఓకే, కాబట్టి పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని దాన్ని, ఆ కల్మషాన్ని వింటున్న వాక్యం 30 సంవత్సరాలు, 44, 50, 60 సంవత్సరాల నుండి వింటున్నాం. మరి విన్న స్థాయిలో లేక స్థితిని బట్టి, సమయాన్ని బట్టి
నా హృదయము పవిత్రంగా ఉండేటట్లుగా చేసుకుంటున్నానా? ఇబ్బందికరమైన ప్రమాదకరమైన స్థితిలో అయినా సరే నా పవిత్రతను నేను పోగొట్టుకోకుండా శ్రద్ధ వహిస్తే నేను విశ్వాసం గల దేవుని కుమారుణ్ణి. లేకపోతే నేను అనుకోవచ్చు, ఒకడు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను అది వాని దృష్టికి ఎలా కనబడుతుంది? సరైనదిగానే కనబడుతుంది అని. తిట్టుకున్నప్పుడు ఏమనుకుంటాం? సరైందా కాదానా? నేను తిట్టుకుంటున్నాడు, నేను ఇది పాపం చేస్తున్నాను అనుకుంటావా? ఒకడు సామెతల గ్రంథకర్త 21వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట అన్నాడు. ఒకడు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదగినను. అమ్మో, దేవుడు సర్వజ్ఞుడు కదా, ఆయనకి అన్నీ తెలుసును. 21వ అధ్యాయము 2వ వచనంలో సామెతల గ్రంథము, ఒకడు తనకి ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. దొంగడు దొంగతనం చేసినప్పుడు ఏమనుకుంటాడు? న్యాయమా అన్యాయమా? న్యాయం. ద్వంద్వ వైఖరి అంటారు. నేను చేస్తే దొంగతనం అది న్యాయమే. ఎవరైనా మా ఇంట్లో పడితే నాకు నోరుంది కదా అని తిట్టేస్తూ ఉంటాను, పెద్ద నోరని అరిచేస్తూ ఉంటాను. ఎవరైనా నన్ను అరిస్తే అది న్యాయమే, నోరు అవ్వచ్చు. ఎందుకంటే నేను అరిచాను కదా, నిన్న గంట కింద నేను అరిచాను కదా, ఇప్పుడు నీ ఛాన్స్ అరువు అంటావా? దాన్ని ఏమంటారంటే ద్వంద్వ వైఖరి. నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్పు అని. అలాగే అదే అధ్యాయంలో 29వ వచనంలో దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల 29వ వచనము 29 అండి. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యథార్థవంతుడు ప్రవర్తన చక్కపరచుకోవడం అంటే యథార్థవంతుడు కూడా తప్పు చేస్తాడని కదా. ఒక్కసారి లాభుర్రవాడు ప్రవర్తన చక్కపరచుకోవడం అంటే చక్కగా లేదనే కదా, ఉన్నట్ట లేనట చక్కపరుచుకుంటాడు. ఎవరు? ఎందుకు నేను యథార్థవంతున్నా, ఏ పాపం చేయని వాడు ఎవరునూ లేరు. కానీ యథార్థవంతుడు ఏం చేస్తాడు? ఎవరి ప్రవర్తనని? హలో, 29వ వచనం చూసి చెప్పండి. మనంటే కుదరదు, తన నా. మరి ఇంతకాలం నుండి విశ్వాస వాక్యం వింటూ ఉన్నాను, ఎన్ని దిద్దుకుని ఉండాలి? నేను నిజంగా వింటున్నానా? విశ్వాసం ఎవరికి ఏర్పడుతుంది అంటే యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఏమంటాడంటే, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది. ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ పాటించిన తర్వాత నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, చేయవలసినవే చేశాను గనుక ఎక్కువేమీ చేయలేదు అన్నవారి విశ్వాసాన్ని యేసు బలపరుస్తాడు. వాక్యం వినడం అంటే అది. చదవండి 17వ అధ్యాయము 10వ వచనము లూకా రాసిన సువార్త. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత చేసి అంటే ఆజ్ఞాపింపబడినవన్నీ విన్న వాటన్నిటినీ, క్లాసులో విన్న వాటన్నిటినీ అనుసరించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము. నేను నిష్ప్రయోజకుడైన దాసులము. నేను ఎందుకు పనికిరాని ఎదవను అని మేము నేను చేయవలసింది చేశాను కానీ ఎక్కువేమీ. కానీ మనకి ఎలా ఉంటుంది? లేదు, నేను చేస్తాను. ఇతను ఆలస్యంగా వస్తాడు, ఇతను అబద్ధం చెప్తాడు, ఆమె గయ్యాడిది, ఆమె దెబ్బలాడుతుంది, నేను అంచోడిని అని ఎంతసేపు మనుషులతో పోల్చుకుని సంబరపడిపోతుంటామా? కాదా? మనకు కనబడేది దేవుడా, యేసుప్రభువా లేక మనుషులా? ఇంకా మనోనేత్రములు
వెలిగింపబడలేదేమో, మోసగించబడుతున్నామేమో, భ్రమలో బ్రతుకుతున్నామేమో. ఏమో, ఒకవేళ దేవుడు కనబడతాయి, యేసుడు కనబడతాయి, వాళ్ళ గుణాలు కనబడతాయి కదా, అర్థం ఉంది కదా, అంగీకరిస్తాం. మరి నా గుణాలు కూడా నాకు అర్థం అవ్వాలిగా, బాగా ఆలోచించాలి. ఓకే. యాకోబు తను రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 21వ వచనంలో ఒకటి 21 అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మానియాలి. ఏవేవి? సమస్త కల్మషమును, దుష్టత్వము. కల్మషము ఉందా లేదా? ఉన్నట్ట లేనట్ట? ఉండేది మానేస్తాం, లేనిది మానేస్తామా? ఉన్నదే మానేస్తాం. అందుకే ఉన్నట్ట లేనట్ట అని. ఉన్నది. కల్మషము దుష్టత్వము మాని లోపల నాటబడి. 3 చెప్పాడేమో. రెండేనండి. మానేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యములను ఏం చేయాలి? సాత్వికమైన సాత్వికముతో అంగీకరించడం అంటే నేను చెప్పాను కదా, ఇదేమో యాకోబు, అదేమో లూకా 17:10. ఓకే. విశ్వాసం ఎలా పెరుగుతుంది? అసలైంది. రోమా 10:17 ఏంటి? ఎప్పుడు వింటాం? అది ఎలాగా ప్రాక్టికల్ ఇక్కడ చెప్తున్నాడు యేసు. జస్ట్ వచ్చి కూర్చొని వినేస్తాం, విన్నట్టు కూర్చుంటాం. ఎక్కువ మంది 99% ఏమో, నాకు తెలీదు, దేవునికే తెలియాలి, దేవుడు నన్ను క్షమించాలి, విన్నట్టు కూర్చుంటాం, వినం. మీ హృదయాన్ని తెరవండి అంటున్నాడు దేవుడు. హెబ్రీ పత్రిక రచయిత ఆ మాట అంటాడు. 4:12 ఆ మాట అంటాడు. ఏమని? దేన్ని తెరవాలి? హృదయాన్ని తెరవడం అంటే, హృదయాన్ని తెరవడం అంటే దేనికి తెరవాలి? పోనీ ఆ హృదయంలోకి ఎవరు వెళ్ళాలి, లేక ఏది రావాలి? చదవండి 4:12 హెబ్రీ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. ఏది? సజీవమై. దేవుని వాక్యం ఎవరిదో కాదు, మనుషులది కాదు. దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ చెడ్డది అని దేవుడు ఆదికాండము 6:5 చెప్పాడు. ఆ హృదయంలోని తలంపులోని ఊహలోకి దూసుకుని వెళ్ళేది అంటే ఏమిటి? నా తప్పుల్ని వాక్యం నాకు ఎత్తి చూపుతుంది. ఎప్పుడైనా చూపిందా? దేవుడు అలా చెప్పాడు కానీ నేను చేయలేదు, నేను నమ్మలేదు, నాకు తెలీదు, నేను నిర్లక్ష్యంగా వ్యవహరించాను, దబాయించాను, వాళ్ళు చేసిందే తప్పు, నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు అని చాలాసార్లు అన్నాను అని అనిపించింది ఆ వాక్యం విన్నప్పుడు. అలాగ అనిపించిన వారిలో మారు మనసు వచ్చే అవకాశం ఉంటుంది.
అలా అనిపించకుండా ఉండే వ్యక్తులు, ఆహా, వాళ్ళు హృదయము చెవులు దేవుని వాక్యానికి ఇవ్వటం లేదు. నంబర్ 1, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అన్న పదాన్ని స్టెఫెను వాడాడు. మీ పితరులు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మీరు వాక్యం వినడానికి ఇష్టపడలేదు, పరిశుద్ధాత్మను ఎదిరించారు. అంటే ఎదిరించడం అంటే ఏంటి? ఎస్ అంటే తిరుగుబాటు చేయడం, తిరుగుబాటు చేయడము. ఎవరి మీద? పరిశుద్ధాత్మ మీద, దేవుని మీద. ఎస్ అంటే నువ్వేం చెప్తావు? నువ్వేం చేయగలవంట. ఎవరితో అన్నాను? ఎప్పుడైనా అనలేదా? శ్రద్ధగా వాక్యం విని హృదయం అనే తలుపులు తెరిస్తే వాక్యం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? నా లోపాలని, అదే కీళ్ళను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు అంటే నా లోపాలన్నిటినీ చూపిస్తుందా? చూపిస్తే ఏం చేస్తాను? సిగ్గుపడతాను, బాధపడతాను, ఏడుస్తాను. పౌలు ఏడ్చాడు. సౌలా సౌలా, నన్నెందుకయ్యా హింసిస్తావు? ఎవడు ప్రభువా నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నా? ఏడ్చాడా? ఎన్ని రోజులు ఏడ్చాడు? 3 దినాలు. భోంచేశాడా? నిద్రపోయాడా? నేను ఎదిరించాను, దేవునికి లోబడే ప్రియమైన బిడ్డను అనుకున్నాను. ఆహా, యేసుక్రీస్తు నమ్మిన వారిని హింసించినా, చంపినా, దేవదూషణ చేయమని బలవంతం పెట్టినా ఎవరిని ఎదిరించాను? ఆ బాధ మారు మనసు పొందిన వాళ్ళకు వస్తుంది. వాక్యం వినే వాళ్ళకు, మనం వాక్యం నిజంగా వింటే నిజంగా మన లోపాలని ఎత్తి చూపుతుంది. అప్పుడు విశ్వాసం ఏర్పడితే ఆ విశ్వాసము కల్మషాన్ని ఏం చేస్తుంది? శ్రీను ఏం చేస్తుంది? తుడిచేస్తుంది, బయటికి తరిమేస్తుంది. ఆ హృదయము పవిత్రగా అలాగ ఉంటే కుదరదు. వాక్యముతో నింపుకోవాలి. దేంతో? వాక్యంతో నింపుకోవాలి. వాక్యంతో నింపుకోవడం అంటే ఏమిటి? ఎన్ని వాక్యాలు వచ్చు మనకు? వచ్చునంటే బట్టి పట్టి అప్పచెప్పడం కాదు, సందర్భానుసారంగా అది జ్ఞాపకం వచ్చి దేవునికి లోబడ్డం, దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా, మాట్లాడకుండా, ప్రవర్తించకుండా, ఆలోచించకుండా చేయగలగడం, దానిని వాక్యాన్ని హృదయంలో నింపుకోవడము అంటారు. చెప్పమంటే యోహాను 3:16 ఎంతమందికి వస్తుంది? అసలు ఎప్పుడైనా ఆలోచిస్తాం దాన్ని. అదే నింపుకోవడం అంటే, ఆయన కొడుకును ఇచ్చేస్తే నాకు నిత్య జీవం అందాలి అని, లేక నేను పొందాలి అని కొడుకుని ఇచ్చేస్తే నేనేం చేస్తున్నాను అని అనిపిస్తుందా? వచనం చదివినప్పుడు బాగా ఆలోచించవచ్చు. రైట్. సో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే వాక్యం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. ఆ విశ్వాసం వలన హృదయం ఏమవుద్ది? శుభ్రం అవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. కొలసీలకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, మరియు కృతజ్ఞులయునుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి.
ఏది? క్రీస్తు వాక్యం. సమృద్ధిగా నివసించుట అంటే వాక్యము తన హృదయంలో నివసిస్తే పాపం చేయనని ఒక మహానుభావుడు అన్నాడు. ఎవరైనా ఏమన్నాడు? అది ఊరికి అన్నాడా, నిజంగా అన్నాడా? చెప్పేలాగ నిజంగా. మనకు ప్రాక్టికల్గా తెలియాలి ప్రతి ఒక్కటి. స్టేట్మెంట్లు మాత్రమే కాదు, స్టేట్మెంట్లు రావాలి కానీ అదేమిటో అన్నది మనకు తెలియాలి. మీరు చెప్పింది నిజమే, అబద్ధం కాదు. 119వ కీర్తన ఓకే 11వ వచనము ఏమిటది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ఏమిటి? ఎలా జరుగుతుంది అది? సమయాల గ్రంథంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కానీ ఏం చేసి ఉండము. 119వ కీర్తన 11వ వచనం అది. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు 111వ కీర్తన 119వ నేను తప్పు చెప్పాను, క్షమించాలి. 119వ కీర్తన 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఓకే. మొదటి సమయంలో 26వ అధ్యాయం 9వ వచనంలో 26:9 ఎస్ దావీదు నీవు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి చంపి నిర్దోషగుటకు ఎవనికి సాధ్యము? నిర్గమకాండం 21:28 చదవండి. 21 21:28 21:28 అండి. ఎస్. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టగలరు. 21 క్షమించాలి, నేను తేప చెప్పాను. 22:28 అండి. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. ఇది ఎవరికి జ్ఞాపకం వచ్చింది? దావీదు. ఎప్పుడు? అవకాశం వచ్చినప్పుడు. ఏది జ్ఞాపకం వచ్చింది? అది హృదయంలో సమృద్ధిగా నివసించడము అంటే 119వ కీర్తన 11వ వచనము అంటే అర్థం అది. 119:11 ఏముంది? నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాడు. అంటే వాక్యం ఎలా ఉంది? ఆ సందర్భాన్ని బట్టి ఆ వాక్యము జ్ఞాపకం వచ్చి దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా ఆపుతుంది. ఆపినప్పుడు ఏం చేయకుండా ఉంటాము? అది విశ్వాసము అంటే. వాక్యం విన్నప్పుడు హృదయంలోకి వెళితే ఎస్, నేను చేసిన తప్పు ఇంకోసారి చేయను. సమృద్ధిగా నివసింపనీయుడి అంటే ఎన్ని వచనాలు తెలుసు మనకు? ఎన్ని వచనాల అర్థాలు తెలుసును?
ఎన్ని వచనాలు ఆ సందర్భాన్ని బట్టి మన జ్ఞాపకం వచ్చి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకుండా ఆపుతున్నాయి. ఎన్ని? బాగా ఆలోచిద్దాం ప్రాక్టికల్గా. ఎప్పుడైనా భార్యతో అబద్ధం చెప్పినప్పుడు జ్ఞాపకం వస్తుందండి? పురుషులు భార్యతో అబద్ధం చెప్పినప్పుడు అబద్ధం చెప్పకూడదు అని వచనము జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని అడగాలి, ఇది పురుషులు అంటే. అన్నిట్లో ఫస్ట్ అంట, లేడీస్ ఫస్ట్ అంటే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి నిజమేమిటో. అబద్ధం చెప్పినప్పుడు వాక్యము గుర్తొస్తుందా? నేను నా భార్యతో అబద్ధం చెప్తున్నానే అన్న విషయం గుర్తొస్తుందా? మరి ఎప్పుడే వెంటనే నిజం చెప్తారా? వెంటనే నేను ఇంతవరకు చెప్పింది అబద్ధం, ఇది నిజం అని చెప్తారా? హలో, మీరు చాలా ఇబ్బందులు ఇరుకునే పెట్టేస్తున్నారండి అనుకుంటారు ఆ బ్రదర్. వాక్యము ప్రాక్టికల్గా ఎలాగ పాటించాలి నాకు తెలుసా? చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఏమని? వాక్యము విన్న వాక్యం మా హృదయంలో ఫలించిన. ఎలా ఫలిస్తుంది? శ్రీను గారు నవ్వుతున్నారండి, తొందరగా రియాక్ట్ అయ్యాడు. ప్రభావతి గారు ఉన్నారండి? అమ్మా ఉంది, నాకు కనబడ్డారు. ఈయన నవ్వుతున్నాడు. ఎప్పుడైనా చెప్పావా? అందరి ముందు అడిగితే అలాగండి పడిపోదు కాదు. నిజం చెప్తే అందరి ముందు చెప్తే ఒక లాభం. జీవితంలో ఇంకెప్పుడు చెప్పం. అందరి ముందు ఒప్పుకుంటే నీ పరువు పోద్ది అని ఎవరంటారండి? దేవుడే కాదు, ఇంకొకడు అంటాడు. వాడు కూడా పక్కన ఉంటాడు. చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు, నిశ్శబ్దంగా ఉండు, నవ్వేసి ఊరుకో. ఎవడు వాడు? జాషా గారు బాగా నవ్వుతున్నారమ్మా. ఎప్పుడైనా చెప్తూ కదా నేను నీకు అబద్ధం చెప్తున్నాను, నిజం ఇది అని ఎప్పుడైనా చెప్పారమ్మా? చెప్పారా? రెండు ఉంటుంది. లేదు, నాతో నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? హలో, నాతో నేను అబద్ధం చెప్తానా? మరి భార్య అంటే నమ్మటం లేదు. దేవుడు మమ్మల్ని జతపరిచాడని అసలు నమ్మటం లేదు దేవుని వాక్యాన్ని. దారుణం. ఎంత ఏడుస్తాడండి ఆయన. ఎవరండి ఏడ్చేది? మనలో ఉండే పరిశుద్ధాత్మ ఏడుస్తాడు. ఎప్పుడు చెప్పండి? స్త్రీలు ఎవరితో? ఎలాగా? నేను అక్కడ ఉన్నాను కాబట్టి మీరు ఎటో వెళ్ళిపోయారు. మీ మనసు ఎటో వెళ్ళిపోయింది. భర్తతో అబద్ధం చెప్పినప్పుడు నీతో నువ్వు అబద్ధం చెప్పుతున్నావని జ్ఞాపకం వస్తుందా? సిగ్గుపడి ఒప్పుకుంటారా? నేను మీతో అబద్ధం చెప్పానండి, నన్ను క్షమించండి, నిజం మాత్రం ఇది అని అన్నారా? ఒక్కరు నవ్వటం లేదు, మాట్లాడటం లేదు. ఫస్ట్ కదా మీరు. మీరు బలవంతంగా అబద్ధం చెప్పించేస్తున్నారండి అంటుంది సీతారి. నేను మీ చేత అబద్ధం చెప్పిస్తే నేను నరకానికి పోతానుగా. అలా చెప్పారండి ఎప్పుడైనా? దేవుని వాక్యాన్ని
బాగా చెప్పారు బ్రదర్. ఆ కామెంట్తో వెళ్ళిపోతాం, ఆ అభిప్రాయంతో వెళ్ళిపోతాం. కానీ నేనేం నేర్చుకున్నాను అన్న దాని గురించి ఎవరు పట్టించుకోము. ఏం నేర్చుకున్నావమ్మా అంటే, నాతో నేను జీవితంలో ఎన్నడూ అబద్ధం చెప్పను. ఇంతవరకు చెప్పుతూ వచ్చాను. వివాహం చేసుకున్న వారి గురించి మాట్లాడుతున్నాను. నాతో నేను పూరించండి చెప్తానని మాట్లాడకపోతే దాని అర్థం అది. అప్పుడప్పుడు అంటే ఎంత దారుణం అంటే, వాక్యం ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను. అవునా? సువార్తికులు అవునా? వాక్యం ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను. మా రెండిటికి పొత్తు లేదు. మీరు ప్రకటిస్తారు కానీ పాటించరు అన్నాడు యేసు ప్రభు. ఎవరితో? మరి మనమేనా? క్రీస్తు సంఘ సువార్తికులేనా? నేనేనా? ఒప్పుకుంటే గౌరవం పెరుగుతుంది, ఒప్పుకోకపోతే దేవుని దగ్గర గౌరవం తగ్గిపోతుంది. కానీ మనకు ఇది దురాభిమానము అనే పదం వాడాడు, 119వ కీర్తనలో వాడాడు. ఈ దురాభిమానం పాపంలో నేను పడకుండా అది నాకు గురించి రాయబడింది అన్నమాట. బ్రేక్ తీసుకుంటే బాగుంటుందేమో. అందరి బుర్రలో పనిచేస్తున్నాయండి. ఇప్పుడు చేతులు ఎత్తద్దు. ఎవరెవరి బుర్రలు పనిచేస్తున్నాయో చేతులు ఎత్తండి. అది బ్రేక్. చేతులు ఎత్తకపోతే బ్రేక్ లేదు. చేతులు ఎత్తకపోతే బ్రేక్ లేదు. కంటిన్యూ చేసేస్తాను. మీరు బలవంతంగా చేతులు ఎత్తిచ్చేస్తారు. అందరికి వందనాలు. బ్రేక్ తీసుకుందాం.